కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఒకే పద్ధతుల్లో కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు, బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారు అంటేనే వీళ్ళ బలహీనత అర్థమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భయపడుతున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళకంత దమ్ము ధైర్యమే ఉంటే మీడియాలో మీరు చేసుకునే ప్రచారానికి మేమే ఉన్నాం బీఆర్ఎస్ లేదు అని ఇద్దరు కలిసి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి లేని బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? బద్దలాడి భయపెట్టించి దొంగతనంగా దౌర్జన్యంగా ఎందుకు తీసుకుపోతున్నారు? రెండు పార్టీలకు సగం మంది పైన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు అక్కరైనరు? పాపం సీనియర్లు అడుగుతున్నారు, విహెచ్ లాంటి వాళ్ళు, సంపద లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకో ఇచ్చుకోరు. మీకున్న బలంతో మీరు గెలవలేరు, బీఆర్ఎస్ బలాన్ని తీసుకుంటే తప్ప మీరు గెలవలేము అనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని అభ్యర్థులను తీసుకపోయినా ప్రజలు తొందరలోనే తెలుసుకున్నారు. కేసీఆర్ఏ శ్రీరామ రక్ష తప్ప ఈ తెలంగాణకి ఇంకొక ఏ పార్టీతోనూ కూడా తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవు అనే విషయం అర్థమైపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కే పట్టం కడతారనే విషయం అర్థమైపోయింది. అందుకే ఇద్దరు కూడా సమస్యల గురించి మాట్లాడతలేరు. 100 రోజులైంది, ఎందుకు ఇస్తలేవు రైతు బంధుని అడగలే ఇంతవరకు కిషన్ రెడ్డి ఒక్కరోజు కూడా. ఏమైంది? మీరు ఇచ్చిన మాట రైతు రుణమాఫీ 9వ తారీఖు ఇస్తానన్నావు కదా, ఏమైంది అని ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు బీజేపీకి. ఇద్దరు కలిసి ఏందో కేసీఆర్ని నువ్వు జైల్లో పెడతలేవు గిదా మీరు మాట్లాడే మాటలు గివా చేయాల్సింది. ప్రభుత్వం 100 రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి. బీజేపీ నిజంగా కాంగ్రెస్ బి టీం కాకపోతే ఇక్కడ లోపాయికారి ఒప్పందం మీద ఉంది ఉన్న ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న బీజేపీకి. అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో వరి పొలాలు ఎండిపోయినాయో, రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి. ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో, ఏం ధైర్యం ఇస్తారో, ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో, పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూడుస్తారో, మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయూతనిస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలకు, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి. అంతేకాదు ఆల్మట్టి నారాయణపూర్లలో ఉన్న నీళ్ళు ఏవైతున్నాయో దాంట్లో కనీసం ఒక 10-15 టీఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి, ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు. ఎడమ కాలువ కింద ఎస్ఎల్ఈబీసీ కింద ఉన్న రైతాంగం, అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటికి పోయింది పోను, ఇంకా ఇప్పటి నుంచి రోజుకు ఇంకొక మడి పోతుంది అని భయపడుతున్నారు. దానైనా బ్రతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.